ఆమె దేవునికి స్తోత్రం కలుగును గాక. త్వరగా మనం వాక్యంలోనికి వెళ్ళి మనము ముగించుకునే ప్రయత్నం చేద్దాం. సగటు విశ్వాసి అనంట మందిరానికి టైము చూసుకొని రారంట. ఏంటమ్మా, అమ్మో టైం అయిపోతుంది, మందిరానికి వెళ్ళాలి, టైం అయిపోతుంది, కూటమి టైం అయిపోతుంది, ప్రార్థన టైం అయిపోతుంది అని చెప్పేసి పరుగున మొత్తం రెడీ అయిపోయి ఆ ఆసక్తితో మందిరానికి చాలా వరకు సగటు విశ్వాసి రారంట. మరి ఎప్పుడు కంగారు పడతారు అని అంటే, మందిరంలోకి వచ్చిన తర్వాత టైము అయిపోతూ ఉన్నప్పుడు, టైం ఇంకా కాస్త ఎగస్ట్రా అయిపోతూ ఉన్నప్పుడు, అమ్మో టైం అయిపోతుంది అని చెప్పి తెగ చేసేస్తారు. టైం చూసేసి కంగారు పడిపోతూ ఉంటారు. తిరిగి ఇంటికి వెళ్ళి చేసింది ఏమైనా ఉన్నదా అంటే, ఆడోళ్ళు అయితే బీరువా తీసి రేపు ఏ చీర కట్టుకోవాలి చూస్తారు. అంతకని ఇంపార్టెంట్ పని ఉంటుందా అండి? సగటు విశ్వాసి మందిరానికి ఎలా రావాలి అని అంటే, పరుగున మందిరానికి రావాలి. వెళ్ళేటప్పుడు టైం ఏమాత్రం చూసుకోకుండా వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. ఆ విధంగా మనం మందిరానికి వచ్చినట్లయితే దేవుని యొక్క సమృద్ధిని మనము అనుభవించగలుగుతాం. ఈ సమయంలో వాక్యంలోనికి మనం వెళ్ళిపోద్దాం. దేవుడు ఈరోజు ఒక వాక్యం ద్వారా మనందరినీ బలపరచబోతున్నాడు. నూతన సంవత్సరంలో ఏ వర్తమానం అందించాలి ప్రభువా అని దేవునికి మొరపెట్టుకున్నప్పుడు, దేవుడు ఈ సంవత్సరాన్ని స్తుతించే సంవత్సరముగా ప్రకటించు అని దేవుడు చెప్పాడు. దేవునికి స్తోత్రం. చూడండి, మనము నూతన సంవత్సరంలోనికి రాగానే దేవుడు ఏ వాగ్దానం ఇస్తాడా అని ఎదురు చూస్తాం, మంచిది. దేవుడు నన్ను ఏ విధంగా ఆశీర్వదిస్తాడా అని ఎదురు చూస్తాం, మంచిది. దేవుడు నాకు ఏమి ఇవ్వబోతున్నాడు అని 1000 కళ్ళతో నూతన సంవత్సరంలో మనం అడుగు పెడతాం. చాలా సంతోషం. అదే సమయంలో దేవుడు కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తాడంట. నూతన సంవత్సరంలో నా కుమారుడు, నా కుమార్తె నాతో ఏ తీర్మానం తీసుకోబోతున్నాడు, ఏ తీర్మానం మీద కట్టుబడి ఉన్నాడు, అసలు ఏ తీర్మానం తీసుకోవడానికి నా కుమారుడు, నా కుమార్తె సిద్ధముగా ఉండి నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాడని దేవుడు కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తాడు. దేవునికి స్తోత్రం. మనం దేవుడి దగ్గర నుండి అందరము పొందుకోవడానికి ఆశిస్తామే కానీ దేవుని కోసం ఒక తీర్మానం కలిగి జీవించడానికి ఏమాత్రం ఆసక్తి కలిగి ఉండము. కాబట్టే దేవుడు మనకు మరలా జ్ఞాపకం చేయబోతున్నాడు. ఇది స్తుతించే సంవత్సరం. ఏ సంవత్సరం అమ్మా? దేవుడు చేసిన మేలులేంటో, దేవుడు చేయబోతున్న మేలులేంటో మనం వాక్యంలో నుండి ధ్యానించే ప్రయత్నం చేద్దాం. 103వ కీర్తన ఇందాక మనం చదువుకున్నాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము అంటూ ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఈ కీర్తన రాసింది ఎవరు అంటే దావీదు రాసిన కీర్తన. కీర్తనల గ్రంథం సుమారు 150 కీర్తనలు మనకి కనబడుతూ ఉంటాయి. సర్వసాధారణంగా కీర్తనలన్నీ కూడా దావీదు కీర్తనలు అని చాలా మంది పిలుస్తూ ఉంటారే కానీ 150 కీర్తనలు దావీదు గారు రాయలేదు. సుమారు 70 నుండి 75 కీర్తనల వరకే దావీదు ఒక్కరే రాశారు. మిగతా కీర్తనలు సొలొమోను, ఆసాపు, కోరహు కుమారులు, మోషే తదితరులు మిగతా కీర్తనలు రాశారు. అయితే ఎక్కువ శాతం దావీదు గారే రాశారు కనుక దావీదు కీర్తనలు అని పిలిచారు. ఏది ఏమైనప్పటికీ 103వ కీర్తన మాత్రం దావీదు గారు రాశారు. కృతజ్ఞత కలిగిన భక్తుడు ఎవరైనా ఉన్నారంటే మొదటి వరుసలో దావీదే మనకు కనబడతాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన జీవితంలో కూడా దేవుడి దగ్గర నుండి ఆశీర్వాదం ముందుగా పొందుకోవడం కాదు, దేవుడి పట్ల మనం కృతజ్ఞత కలిగిన జీవితంలో ముందు వరుసలో మనం ఉండాలి. బైబిల్లో అనేక మంది భక్తులు కనబడతారు. ఆ భక్తులందరిలో కృతజ్ఞత కలిగిన జీవితం భక్తుడు ఎవరైనా ఉన్నారంటే మొట్టమొదటి వరుసలో మొదటి వ్యక్తి దావీదే. అందుకనే దేవుడు అంటాడు, దావీదు నా హృదయాను సారుడు. ఎందుకంటే కృతజ్ఞత అంటే దావీదుకు చాలా ఇష్టం. చేసిన మేలులను ఏమాత్రం దావీదు మర్చిపోయేవాడు కాదని దేవుడు దావీదు పట్ల ఎంతో సంతోషించేవాడు. దావీదు ఏం చేశాడంటే, ఇప్పుడు రాజు అయ్యాడండి. రాజు అయిన తర్వాత సర్వసాధారణంగా రాజు అయిన తర్వాత రాజ్య పరిపాలన గురించి, రాజ వైభోగాల గురించి
రాబోతున్న ఆ పరిపాలించబోతున్న రాజ్యం గురించి ఎక్కువగా ఆలోచించి ఇంకా 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 అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఎక్కడి నుండి వచ్చాము అనేది ఏమాత్రము కూడా ఆలోచించారు. కానీ దావీదు మాత్రం ఒకసారి ఒంటరిగా ఉంటూ తనలో తను ఆలోచించుకుంటున్నాడంట. ఈ రాజభవనం, ఈ రాజ పరికరాలు, ఈ మంచము, ఈ బంగారము, ఈ సింహాసనము, ఈ కిరీటము ప్రాణమా నీకెవరిచ్చారు? నీకెవరిచ్చారు అని మనసులో తన ప్రాణముతో దావీదు మాట్లాడుకుంటానంట. దేవునికి స్తోత్రం. దావీదు ఒకప్పుడు ఎవరు? గొర్రెల కాపరి. దావీదుకు ఎన్ని గొర్రెలు ఉన్నాయి అని మనం లెక్కలేసే ప్రయత్నం చేస్తే 4 గొర్రెలేనంటండి. అనగా అందరినీ లెక్కించి వాళ్ళకున్న గొర్రెలన్నీ పంచిపెట్టే ప్రయత్నం చేస్తే 4 గొర్రెలే దావీదుకు ఉన్నాయంట. ఆ 4 గొర్రెలను నమ్మకంగా కాసేవాడు. ఇంట్లో ప్రేమ దొరికేది కాదు, అన్నయ్యల పట్ల ప్రేమ దొరికేది కాదు, తండ్రితో ప్రేమ దొరికేది కాదు, ఇంట్లో స్థానము లేదు, ఇంట్లో ప్రేమ లేదు. అందుకనే దావీదు ఎక్కువ శాతం అరణ్యంలో జీవిస్తూ ఉండేవాడు. ఎండకు ఎండేవాడు, వానకు తడిసేవాడు. ఆ 4 గొర్రెలతోనే ఉంటూ దేవుని స్తుతించేవాడండి. పైనుంచి దేవుడు దావీదును చూసి, 4 గొర్రెలు నమ్మకంగా కాస్తున్నావు దావీదు, సింహం వచ్చినప్పుడు, ఎలుగుబట్టి వచ్చినప్పుడు నీ ప్రాణాన్నే అడ్డుపెట్టి కాపాడుకున్నావు. ఇంత నమ్మకంగా నువ్వు కాపరిగా ఉండాల్సింది ఈ గొర్రెలకు మాత్రమే కాదు, ఇజ్రాయిల్ ప్రజలకు నువ్వు కాపరిగా, రాజుగా ఉండాలని దేవుడు తీర్మానం తీసుకొని గొర్రెల దొడ్డిలో నుండి దావీదును తీసుకొని సింహాసనం మీద కూర్చొని పెట్టాడు. దేవునికి స్తోత్రం. అందుకనే దావీదు అంటాడు, నా ప్రాణమా యెహోవాను స్తుతించు, ఎందుకంటే ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అని దావీదు తనలో తాను చెప్పుకున్న ప్రకారం దేవుడు ఈరోజు మనతో అదేం మాట్లాడుతున్నాడు. అమ్మా అయ్యా, ఒక్కసారి దేవుడు చేయబోతున్న మేలును బట్టి దేవుని స్తుతించడం మాత్రమే కాదు, దేవుడు మనకు గడిచిన సంవత్సరం అంతా ఏ మేలులైతే చేశాడో ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాం. ఏ అద్భుతాలు చేశాడు, ఏ ఆశ్చర్యకార్యాలు చేశాడు, ఏ జవాబులు ఇచ్చాడు, వాటిని బట్టి మనం ఈ సంవత్సరం దేవుని స్తుతించబద్దులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు చేసిన మేలులను, దేవుడు చేసిన ఉపకారములను మనము జ్ఞాపకము తెచ్చుకొని దేవుని స్తుతిస్తేనంటండి, దేవుడు మన జీవితంలో ఇంకా మేలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఒకసారి 136వ కీర్తన మనం చదువుదాం. 136వ కీర్తన 23వ వచనం. మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనిను. చాలండి. చూడండి, ఈ మాట ఎంత అద్భుతంగా ఉందండి. మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మనం అడుగుపెట్టాం. నిజమేనండి. మనము దీన దశలో ఉన్నప్పుడు, దీన పరిస్థితిలో ఉన్నప్పుడు, దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నప్పుడు, ఆధారము లేని పరిస్థితిలో ఉన్నప్పుడు, ఎవరు చెయ్యందించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, ఆ దీన దశలో మనలను మనవారే పట్టించుకోలేదు. గడిచిన కాలాల్లో మనలను మనకున్నవారే పట్టించుకోలేదు, మన స్నేహితులే పట్టించుకోలేదు, మన కన్నవారే పట్టించుకోలేదు, మన రక్త సంబంధికులే పట్టించుకోలేదు, మన అన్నవారు మనకి చెయ్యి అందించలేదు, పైకి లేవనెత్తలేదు. కానీ ఆ దీన దశలో ఉన్నప్పుడు అంటండి, ఎవరు చూశారంట? దేవుడు చూసి ఆ దీన దశలో నుండి మనల్ని చెయ్యి పట్టుకొని పైకి లేవనెత్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మనము దీన దశలో ఉన్నప్పుడు మన దేవుడు మనల్ని చేయి పట్టుకొని లేవనెత్తితే మరలా మనలను కిందికి పడవేసేవాడు ఈ భూమి మీద ఎవరు లేరు. ఎందుకంటే దేవుడే మనలను పైకి లేవనెత్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, సేవా జీవితంలో నేను ప్రారంభంలో కాలం నడుచుకుంటూ సేవ చేస్తూ ఉండేవాడిని. కరపత్రికలు పంచుకుంటూ ఆయా చోట్ల ప్రార్థనలు చేస్తూ అలా సేవ ప్రారంభించాను. గడిచిన నెలలో, డిసెంబర్ నెలలో ఒక్కసారి నా కళ్ళల్లో కృతజ్ఞత కన్నీళ్ళు జలజల రాలిపోయాయి. డిసెంబర్ నెలలో అనేక చోట్ల 20 తారీఖు నుండి జనవరి 1 వరకు ప్రతి చోట దేవుడు వాడుకున్నాడు క్రిస్మస్ టైంలో. అయితే అజ్జుమూరు అనేటటువంటి క్రిస్మస్కి నన్ను పిలిచినప్పుడు బండి మీద వెళ్తున్నాను. బండి మీద 23వ తారీఖు బండి మీద వెళ్తున్నప్పుడు వెంటనే జలజల వర్షం పడిందండి.
వర్షం పడితే అయ్యో తడుచుకుంటూ వెళ్తే అక్కడ క్రిస్మస్ అక్కడ చక్కగా ఏర్పాట్లు చేస్తున్నారు, అక్కడ తడుచుకుంటూ వాక్యం చెప్తే వారికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి మధ్యలో నేను ఇక్కడ భీమవరం దగ్గర ఒక రెయిన్ కోట్ తీసుకొని బండి మీద మళ్ళా వెళ్తూ ఉన్నాను. వెళ్తూ ఉంటే రెయిన్ కోట్ ఏమో 3/4 వరకు ఉంది. ఉండి దగ్గరికి వెళ్ళేసరికి లోపల షర్ట్ మాత్రం ఏమీ తడవలేదు, కానీ ప్యాంటు చివరి భాగము, కాళ్ళ చివరి భాగం మొత్తం తడిసిపోయింది. ఇప్పుడు ఏంటి పరిస్థితి, తడిసిపోయింది ఎలాగా అని చెప్పేసి ఆలోచిస్తూ సరే ఉండి దగ్గరికి అలా తడుచుకుంటూనే వెళ్తూ అక్కడ బట్టల షాప్ కనబడితే పరుగున ఒక ప్యాంటు కొనుక్కొని కవర్లో పెట్టేసి మీటింగ్కి వెళ్ళిపోయి అక్కడ డ్రెస్ చేంజ్ చేసుకొని ఒక కొత్త ప్యాంట్ వేసుకొని వాక్య పరిచయం చేసేసి మరలా వచ్చిన తర్వాత మాకు తెలిసిన ఒకరు, ఎన్డి గారు ఎలా వెళ్ళారు మీటింగ్కి, ఇంత వర్షం వచ్చింది కదా ఎలా వెళ్ళారంటే ఇలా రెయిన్ కోట్ వేసుకొని తడుచుకుంటూ అలాగే వెళ్ళి వాక్యం చెప్పి వచ్చానంటే అప్పుడు మాకు తెలిసిన వ్యక్తి ఒక అన్నారు, ఇంకా ఉన్నాయి కదండి మీటింగ్స్. ఉన్నాయండి, మీరేం చింతించకండి, మీరేం బాధపడకండి, వాతావరణం కానీ చలికి కానీ రాత్రి 12-1 గంటకు ఇలా బండి మీద వస్తున్నప్పుడు కానీ మీరేం బాధపడకండి, దేవుడు మాకు కారు ఇచ్చాడు, ఈ కారులో మీరు మీటింగ్స్ ప్రతిరోజు ఈ కారులోనే మీరు వెళ్ళనన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కారులో వెళ్తున్నప్పుడు నాకు కృతజ్ఞత కన్నీళ్ళు అలా జలజల రాలిపోయాయి. క్షేమంగా వెళ్తున్నాం, క్షేమంగా వస్తున్నాం, చక్కగా క్లాస్గా వెళ్తున్నాం, క్లాస్గా వస్తున్నాం, చాలా సంతోషం అనిపించింది. అయితే కారు అయితే ఇచ్చారు, మనం ఏం చేయాలమ్మా, పెట్రోల్ కొట్టించుకొని వెళ్ళాలి. ఎంతమ్మా, పెట్రోల్ కొట్టించుకొని వెళ్ళాలి, కరెక్టే కదా. కానీ వారు ఎంత మంచోళ్ళు అంటే, మాస్టర్ గారు మీరు ఎంత దూరం వెళ్తున్నారో చెప్పండి, ముందుగానే నేను పెట్రోల్ కొట్టించిస్తానన్నారు. దేవునికి స్తోత్రం. చూడండి, మనము దేవుని సేవలో మనము పరుగులు పెడుతూ ఉంటే దేవుడే మనలను ప్రోత్సహిస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం దీన దశలో ఉన్నప్పుడు ఎవరు మనల్ని జ్ఞాపకం చేసుకున్నారు? దేవుడే మనల్ని జ్ఞాపకం చేసుకొని మనల్ని అలా పైకి లేవనెత్తాడు. కనుకనే ఈనాడు నువ్వు నేను మనమందరం కూడా 2025 సంవత్సరంలో అడుగు పెట్టాము అనంటే మన శక్తి వలనో, మన జ్ఞానం వలనో, మన భక్తి వలనో, మన బలము వలనో కాదండి. ఈ 2025 సంవత్సరంలో మనం అడుగు పెట్టామంటే కేవలము దేవుని కృప. దేవునికి స్తోత్రం. ఆయనకే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు చెల్లును గాక. అందును బట్టి మనము దేవుని స్తుతించాలి, దేవునికి వందనాలు చెల్లించాలి. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, యేసయ్యా, వందనం యేసయ్యా. ఏ పాటి వాడనని నీరు నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటి వాడనని నీరు నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం వందనం యేసయ్యా. బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు, క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. బలహీనుడనైన నిన్ను
ఎంతగానో బలపరచావు క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు దేవుని స్తోత్రం. ఆయన చేసిన మేలకు, ఆయన చూపిన కృపలకు, ఆయన చేసిన సమస్తానికి మనం ఈ సంవత్సరం అంతా దేవునికి వందనలు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించినా ఆయన రుణము మనము తీర్చలేము. మరి రుణమును ఎలా తీర్చుకోగాలి? ఇన్స్టాల్మెంట్లో తీర్చుకోవచ్చు. ఏంటండి, మనం ఏదైనా కొంటే ఈ మధ్య ఇన్స్టాల్మెంట్లు ఉంటున్నాయి కదండి. అదేంటి పాస్టర్ గారు, దేవుని రుణమును ఇన్స్టాల్మెంట్లో తీర్చుకోవచ్చా? ఇన్స్టాల్మెంట్లో తీర్చుకోవచ్చు. మరి ఎప్పుడు అవుతుంది? జీవితాంతమైన అయిపోతుంది. దేవుడికి స్తోత్రం. చాలా మంది విశ్వాసులు ఓ పాట పాడుతూ ఓ మాట అంటారండి, ఏమిచ్చినా నీ రుణము తీర్చలేను అని అంటారు. ఏమిచ్చినా నీ రుణము తీర్చలేను అని అంటారు. అలా ఏమిచ్చినా నీ రుణము తీర్చలేనని ఏమి ఇవ్వరు. అర్థమైందండి మీకు? ప్రభువానికి ఏమిచ్చినా రుణం తీర్చుకోగలను ఆయన, అందుకని ఏమి ఇవ్వలేకపోతున్నాను ఆయన అంటారు. అదే అండి కృతజ్ఞత జీవితం కలిగి ఉండడం అంటే, దేవుడు నీకు ఏం చేశాడో, దేవుడు నీ జీవితం పట్ల ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో, మరణము నుండి నీ తప్పించాడు. తర్వాత వచనాల్లో ఉంటుంది, మన మరణము నుండి మనం తప్పించాడు. ఇవన్నీ చేసిన మేళ్లకు నువ్వు దేవునికి నువ్వు ఎంత చేయాలనుకుంటే అంత నువ్వు చేయొచ్చు. దేవునికి స్తోత్రం. ఇదిగో ప్రభువా, గడిచిన సంవత్సరం అంతా కాపాడావు నాయన. ఇదిగో నాయన, నేను చేయబోతున్న ఈ సహాయానికి, నేను ఇవ్వబోతున్న ఈ కానుకకు అయ్యా, ఎవరైనా ఒకరు రక్షించబడితే అదే చాలు నాయన అని నువ్వు తీర్మానం తీసుకున్నట్లయితే, వచ్చే నెల ఫిబ్రవరి నెలలో మన మీటింగ్స్ అద్భుతంగా ఆశీర్వాదకరంగా జరగబోతున్నాయి. గడిచిన సంవత్సరం అంతా దేవుడు మీకు చేసిన మేళ్లకు ఆ మీటింగ్స్ లో మీరు రుణము తీర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు ఏ విధంగా రుణము తీర్చుకోగలరో దేవుడిచ్చేటటువంటి గొప్ప అవకాశం ఫిబ్రవరి నెలలో 16, 17, 18 తారీఖుల్లో దేవుడు మీకు అవకాశాన్ని ఇస్తున్నాడు. ఈ అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకుంటామన్నవారు గట్టిగా చప్పట్లు కూడా దేవుడు స్తుతిస్తారా? హల్లెలూయా. కాబట్టి చేసిన మేలును మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన దేవుడు చేసిన మేలును మనం జ్ఞాపకం చేసుకుంటే చెయ్యబోతున్న మేలు కూడా దేవుడు అద్భుతాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. రైట్, ఇప్పటి వరకు మనం చేసిన మేలును మనం ఎలా జ్ఞాపకం చేసుకోవాలో దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడాడు. చెయ్యబోతున్న మేలులకు మనము దేవుని ఎలా స్తుతించాలో అది కొన్ని నిమిషాలు మనం ధ్యానించి ముగించుకొని ప్రభువులోకి వెళ్ళిపోదాం. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 1 నుండి 2 వచనాలు. ఆ కాలమున ఇజ్రాయేలీలు భయము చేత ఎవడును వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను యెరికో పట్టణము ద్వారము గట్టిగా మూసివేయబడెను. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, చూడుము, నేను యెరికోను దాని రాజును పరాక్రమము గల శూరులను నీ చేతికి అప్పగించు. చాలండి. దేవుడు అండి యెహోషువకు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏంటా వాగ్దానం తెలుసా? యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో చూస్తే, మోషే గారు లోకయాత్రను విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఇజ్రాయేలీయులు లక్షల మంది అక్కడ ఆగిపోయారు. ఏ ఒక్కరు కూడా ఒక్కడుగు వేయలేకపోతున్నారు. కారణం ఏంటంటే నడిపించే నాయకుడు లేడు. అప్పుడు దేవుడు అండి, యెహోషువా లే, నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకు నేను తోడుగా ఉంటాను, నీకు ఒక వాగ్దానం ఇస్తున్నాను, చూడు, ఏ ఒక్కడు కూడా నీ ఎదుట నిలబడకుండా నేను చేస్తానన్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆ మాటను పట్టుకొని యెహోషువ
నాయకత్వ బాధ్యతల పొందుకొని లక్షల మంది నడిపించుకుంటూ తీసుకెళ్తూ ఉంటే ఎరుకో పట్టణం అడ్డొచ్చింది. ఎరుకో పట్టణం అడ్డొచ్చినప్పుడు ఆ ఎరుకో పట్టణమును జయించుకొని వెళ్ళాలి. అయితే ఆ ఎరుకో పట్టణము చుట్టూ బలమైన గోడలు ఉన్నాయి. ఆ రోజులలో ఒక రాజ్యాన్ని చుట్టూ ఏ విధంగా గోడలు కట్టేవారంటే ఆ గోడల వెడల్పుకు 2 కార్లు వెళ్ళిపోతాయి. అంత బలమైన ఎత్తైన గోడలు కట్టేవారు. ఆ ఎత్తైన గోడలన్నిటికంటే బలమైనది ఎత్తైన గోడలు ఎక్కడైనా ఉందంటే ఎరుకో పట్టణము చుట్టూ. ఇప్పుడు ఈ గోడలను బద్దలు కొట్టుకొని వెళ్ళాలి. ఏం చెయ్యాలి అని వారందరూ అక్కడ ఆగిపోయారంట. ఆ గోడల్ని చూస్తూ ఉన్నారంట. అప్పుడు దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు చూడుము, చదవనమ్మా. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా నేను చూడుము, నేను ఎరుకోను దాని రాజును పరాక్రమము గల శూరులను నీ చేతికి అప్పగించున్నాడు. చాలండి. యెహోషువ భయపడకు, ఎరుకో రాజు, ఎరుకో శూరులను, ఎరుకో పట్టణమును నీ చేతికి నేను అప్పగిస్తున్నాను. అయితే నువ్వు చేయవలసింది ఏంటంటే అని తర్వాత అధ్యాయం అంతా చదువుకోండి, నేను క్లుప్తంగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. నువ్వు చేయవలసింది ఏంటంటే ఇదిగో 7 రోజులు నీకు సమయం ఇస్తున్నాను. నువ్వేం చేయాలంటే ఒక్కొక్క రోజు మొత్తం పట్టణమంతా చుట్టూగా 7 యాజకులను, 7 యోధులను, పొట్టేలు కొమ్మును ఊదేవారిని, మందసం మోసే యాజకులను, వెనకాల ప్రజలందరినీ నువ్వు నడిపించుకుంటూ తీసుకుని వెళ్ళాలి. అయితే అప్పుడు ఏ కేకలు శబ్దాలు చేయకూడదు, కేవలం ప్రభువును స్తుతిస్తూనే తిరగాలి. అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రౌండ్ అంతా తిరిగేసిన తర్వాత చివరి రోజు 7 మార్లు తిరగాలి. చివరి రోజు ఒక్కరోజు ఒక్క మారేనండి, కానీ 7వ రోజు 7 మార్లు. దీంట్లో ఉన్న ఆత్మీయ పాఠం ఏంటంటే యెహోషువకున్న సైన్యము బలము కావచ్చు, ఎంత బలం ఉన్నా సరే వారి బలము సమస్తమంతా కూడా శూన్యమైపోయి దేవుని బలం మీద ఆధారపడాలి. దేవునికి స్తోత్రం. చూడండి, ఒక్కరోజు సైన్యము ఆ శూరులు అందరూ కూడా ఆ పట్టణము చుట్టూ 7 మార్లు తిరిగారు అనుకోండి, అలసి సొలసిపోయి పడిపోతారు. అంతే, అంత వెడల్పు, అంత చాలా స్పేస్ అది. కానీ నిజంగా దేవుడు చెప్పింది యెహోషువ చెయ్యాలి, యెహోషువ చెప్పింది యాజకులు, శూరులు, ప్రజలు చేస్తేనే వారికి విజయం వస్తుంది. దేవునికి స్తోత్రం. ఈ ఆత్మీయ పాఠం మనం అందరం కూడా నేర్చుకుందాం. దేవుడు మనందరికీ విజయం ఇవ్వాలి అని అంటే దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్న, మీకు కాపరిగా ఉంచిన ఆత్మీయ తల్లి గారికి దేవుడు సందేశాన్ని ఇస్తాడు, తన వర్తమానాన్ని అందిస్తాడు, తన హృదయంలో ఉన్న మాటను తెలియజేస్తాడు, ఈ విధంగా చెయ్యాలి అని ప్రేరేపణిస్తాడు. దేవుడు చెప్పింది ఆత్మీయ తల్లి గారు చేసినప్పుడు, ఆత్మీయ తల్లి గారు బోధించిన ఆ బోధకు మీరు విని, ఆ బోధకు లోబడి మీరు కూడా ఆత్మీయ తల్లి గారి యొక్క అడుగు జాడల్లో నడిచినప్పుడు అప్పుడు అందరికీ విజయం వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ ఒక్కరు దీంట్లో క్రాస్ అయిపోయినా విజయం రానే రాదు. నిజంగా ఈ అధ్యాయం అంతా మీరు చదవండి. దేవుడు చెప్పింది యాజ్ ఇట్ ఈస్ గా యెహోషువ చేశాడు. యెహోషువ చెప్పింది యాజ్ ఇట్ ఈస్ గా శూరులు, యోధులు, యాజకులు, ప్రజలందరూ కూడా చేశారు. 7వ మారంతా తిరిగిన తర్వాత యెహోషువ చెప్పాడు, ఇప్పుడు దేవుడు మనకి ఇవ్వబోతున్న జయము కొరకు స్తుతించండి అన్నారు. దేవునికి స్తోత్రం. ఒకసారి మనమందరం కూడా ఆ మాటలు విందాం. 15వ వచనం, 6వ అధ్యాయం 15వ వచనం. 7వ దినమున వారు ఉదయమునే చీకటితోనే లేచి 7 మార్లు ఆ ప్రకారముగానే పట్టణము చుట్టూ తిరిగిరి. ఆ దినమున మాత్రమే వారు 7 మార్లు పట్టణము చుట్టూ తిరిగిరి. 7వ మారు యాజకులు బూర ఊదగా యెహోషువ జనులకు ఇలాగా ఆజ్ఞించెను, కేకలు వేడి, యెహోవా ఈ పట్టణము మీకు అప్పగించుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు చెప్పిన మాట యెహోషువ చెప్పినప్పుడు వారందరూ కూడా ఆ విధంగా చేయడానికి సిద్ధపడిపోయారండి. ఇక్కడ ఒక మాట ఉంటది, యెహోషువ అంటాడు, కేకలు వేయుడి, యెహోవా ఈ పట్టణమును మనందరికీ అప్పగించుచున్నాడు. ఇక్కడ కేకలు వేయుడి అని ఉంటుంది. ఇంగ్లీష్లో ఏమంటుందో తెలుసండి,
షౌట్ ఫర్ ద లార్డ్ అని ఉంటుంది. దాని అర్థం ఏంటో తెలుసా? ప్రభువును స్తుతించండి, ప్రభువును స్తుతించండి. దేవుడు ఈ పట్టణమును మనకు అప్పగించబోతున్నాడు, ప్రభువును స్తుతించండి అని ఆ మాట యొక్క భావనకు అర్థం. ఇజ్రాయేలీల్లో దేవుని స్తుతించేటటువంటి మాటను వారు ఏ విధంగా తీసుకుంటారో తెలుసా అండి? దేవుని స్తుతించడం అంటే మనం హల్లెలూయా అంటాం, వారంటండి హల్లెలూయా అని వారు ఊపిరి చివరి వరకు అలాగా సాగదీసి దేవుని స్తుతిస్తారని. అంటే దేవుని స్తుతించడంలో బిగ్గరగా కేకేసి ఇక ప్రాణం పోతుందేమో అన్నట్టుగా దేవుని స్తుతిస్తారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోషువ అంటున్నాడు, దేవుడి పట్టణమును మనకు అప్పగించబోతున్నాడు, స్తుతించండి, కేకలు వేయండి అనగానే నిజంగా యెహోషువ చెప్పినట్టు వారందరూ దేవుని స్తుతించగా ఏం జరిగిందో తెలుసా అండి? 20వ వచనం, యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. ప్రజలందరూ తమ ఎదుట చక్కగా పట్టణ ప్రాకారము ఎక్కి పట్టణమును పట్టుకుని దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యాజకులు బూరను ఊదగా ప్రజలందరూ దేవుని స్తుతించగా ఆ పట్టణము ప్రాకారం అంటండి ఒక్కసారి కూలిపోయిందంటండి. దేవునికి స్తోత్రం. దేవుడిదే మనకు చెప్తున్నాడు. గడిచిన సంవత్సరం అంతా మేలును జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతిద్దాం. ఒకటి. రెండవది, దేవుడు ఈ సంవత్సరంలో మనకు అందించబోతున్న విజయాలను బట్టి దేవుని స్తుతిద్దాం. దేవునికి స్తోత్రం. దేవుడు ఈ సంవత్సరంలో మనకు విజయాలు అందించబోతున్నాడు. ఆ విజయాలకు ఆటంకంగా అడ్డుగా సైతాను ఎన్ని ఆటంకాలు సృష్టించే ప్రయత్నం చేసినా మనము భయపడక యాజకులు బూరను ఊదినట్లుగా ఒకవైపు ప్రార్థన చేద్దాం, మరొక వైపు దేవుని స్తుతిద్దాం. అలాగా ప్రార్థనతో దేవుని స్తుతితో మనం ఈ సంవత్సరము మనం అడుగుపెట్టి ముందుకు వెళ్తున్నప్పుడు మనకు అడ్డుగా ఉన్న ఏ ప్రాకారమైన ఏ సైతాను బలమైన ప్రాకారమైన నజరేయుడైన యేసు నామమున కూలిపోవును గాక. ఆమేన్. కాబట్టి మనము స్తుతిద్దాం. దేవునికి స్తోత్రం. స్తుతిద్దామా? గడిచిన మేలును జ్ఞాపకం చేసుకొని స్తుతిద్దామా? దేవుడు మనకి ఈ సంవత్సరంలో విజయాలు అందించబోతున్నాడు, స్తుతిద్దామా? కాబట్టి స్తుతిద్దాం. అందరూ కూడా ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ఉండండి, స్తుతించండి. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చేసిన మేళ్ళకై, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేళ్ళకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. బిగ్గరగా అందరూ కలిసి వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చేసిన మేళ్ళకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేళ్ళకు, నీవు చూపిన కృపలకు. అందరూ ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకోండి. ప్రభువా నాయనా, గడిచిన సంవత్సరం అంతా మేలులు చేశారు, గొప్ప కార్యాలు చేశారు, అద్భుతాలు చేశారు. నాయన మీరు చేసిన మేలును మనం జ్ఞాపకం చేసుకుంటాం, స్తుతిస్తున్నాము నాయన. ఎందుకంటే కృతజ్ఞతా జీవితం కలిగి ఉండడమే అయ్యా మీకు ఎంతో ఇష్టము నాయన. అయ్యా నాయన మేము స్తుతిస్తున్నాం. గడిచిన సంవత్సరం అంతా మా ప్రయాణాల్లో అన్ని విషయాల్లో మమ్మల్ని కాపాడారు నాయన. సజీవంగా, సురక్షితంగా, ఆరోగ్యకరముగా ఈ నూతన సంవత్సరంలో అడుగు పెట్టారు. అందును బట్టి వందనాలు నాయన. అయ్యా యెహోషువ సైన్యము నాయన, యాజకులందరూ
అయ్యా ప్రభు ఎరుకో పట్టణము ప్రాకారం అడ్డుగా ఉన్నప్పుడు అయ్యా జయము కొరకు స్తుతించారు నాయన. మీరు జయమిచ్చినట్లుగా ఈ సంవత్సరము నాయన మాకు జయము అయ్యా, గొప్ప జయాలు, గొప్ప కార్యాలు చేయబోతున్నందుకు వందనాలు. మీరు చేయబోతున్నారనే ముందుగానే స్తుతిస్తున్నాము తండ్రి. అయ్యా, ఈ స్తుతించే జీవితం మేము ఎల్లప్పుడూ కనుటకు సహాయం చేయమని